పాటు అక్కడ ఏం చేస్తున్నారు, 10 లక్షల జీతం నెలకు సంపాదించేవాళ్ళు కూడా వాళ్ళ అంట్లో వాళ్ళే దొంగుకుంటున్నారు, వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కుంటున్నారు, వాళ్ళ వంటలు వాళ్ళే చేసుకుంటున్నారు కదా. అంతకైతే అప్పుడప్పుడు కాస్త రిలాక్స్ అవుతారు ఓ రోజు బయటికి వెళ్ళి, తప్పించి అదే చేసుకుంటున్నారు కదా. అలాంటి వాతావరణం ఇక్కడ ఉన్న ధనవంతుడికి రాకూడదని కోరుకుంటున్నారు ఆయన. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ భవిష్యత్తులో పేదలు ఉండాలి, బాగా ఉండాలి, ఎక్కువ మంది ఉండాలి. పేదలు ఉంటే అప్పుడు ఈవెన్ ఇప్పుడు మీకు అమెరికా యూరప్ దేశాల వాళ్ళు ఎందుకు విదేశాలకు వలసపోతున్నారు ధనవంతులు అంటే, అరబ్ కంట్రీస్లో ఎట్లాంటి చోట పనులు దొరుకుతున్నారు. ఎవరు మన వాళ్ళు వెళ్ళి అక్కడ పని చేస్తున్నారు కూలీలుగా, పని మనుషులుగా, వంట మనుషులుగా కదా. ఇట్లాంటి వాళ్ళు దొరుకుతారు అక్కడికి వెళ్తే, దుబాయ్కి వెళ్తే, అందుకని అక్కడికి వెళ్తున్నారు. అట్లాగా ప్రపంచంలో ఎక్కడ ఉన్నాడన్నా ఇక్కడికి రావాలి ఆ పనుల కోసం. అది మెయిన్ స్ట్రీమ్ అనమాట. అదొక పెట్టుబడికి అదొక ఇంధనం అవుతుంది. ఎందుకంటే ఎన్ని కోట్లు సంపాదించేది నీ ఇప్పుడు దాని ఏదో అంటారు, నువ్వు ఎంపీ అయితే ఏంది, ముఖ్యమంత్రి అయితే ఏంది, నీ పక్కన డఫేదారు లేకపోతే నేను పట్టించుకునేవాడు ఎవడు బేసిక్. అట్లాగే పని మనుషులు, వంట మనుషులు ఇట్లాంటి వాళ్ళు లేకపోతే నేను ఎవడు పట్టించుకుంటాడు. నువ్వు ఎన్ని కోట్లు ఉంటే మాత్రం ఎవరికి చెప్పుకుంటావు, ఏమని చెప్పుకుంటావు. బేసిక్ నీకు వచ్చి దండం పెట్టేవాళ్ళు లేరు, పలకరించేవాళ్ళు లేరు.